హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 2 మంగళవారం కుంభరాశి వారికి కలిగే అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశి వారు సర్వసాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు. ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సమయంలో ఎవరు కానివారు ఎవరు అయినవారో తెలుసుకోవడంలో మీరు విఫలమవుతారు. ఇది ఒక్కటే కాదు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి. ప్రతి అంశం పట్ల ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళితే అంత సేఫ్గా ఉండగలుగుతారు. శత్రువులను కనిపెట్టలేకపోతారు. మీకు నిజాలు తెలియక శత్రువుతోనే చేయి కలపాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు కుంభరాశి వారికి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. మీ మాటకు విలువ అనేది లేకుండా పోతుంది. కుంభరాశి వారు ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి. మీరు మరొక ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు చురుగ్గా పనిచేయలేకపోతారు. కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు. దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అలాగే కుంభరాశి వారు ఆశించిన లాభాలను అందుకోలేకపోతారు. అందుకే ముఖ్యంగా వ్యాపారస్తులు ఈరోజు మొత్తం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తొందరపాటుతనాన్ని దరిదాపుకు కూడా రానివ్వకండి. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయండి. కోప ఆవేశాలు అస్సలు పనికిరావు. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అయితే అవన్నీ ఉపయోగపడే ఖర్చులే అవుతాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు మానసికంగా చాలా చురుగ్గా ఉండాలి. ముఖ్యమైన పనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించండి. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే చింతలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.